శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, పిఆర్ స్టంట్లతోటి మరి ఇక్కడ ఆ రాష్ట్రానికి ఏదో ఉరగబెడుతున్నా అని చెప్పి ప్రయత్నాలు చేద్దామని అమెరికా వెళ్ళి ట్రంప్తోనో లేదంటే జేడీ వాన్స్ తోటో లేదంటే ఆ మేయర్ తోటో కలిసి ఆ ఫోటోలు దిగి దాన్ని ఇక్కడ విద్యా వ్యవస్థకు సమూల మార్పులు లేబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఇక్కడ గప్పాలు కొట్టుకుందామని అంటే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం, మరోవైపు కొండా సురేఖ వ్యవహారం ఇక్కడ రేవంత్ రెడ్డిని పుట్టి ముంచుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ కు చేరుకోబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరోవైపు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి మరి సుమారు 40 మంది ఎమ్మెల్యేలతోటి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిద్దామని చూస్తే పట్టుమని 17 మంది రాకపోవడం, మరి అది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాంతో తేరుకొని మరి ఇక్కడ ఆ విప్పులు, అదే విధంగా మరో 2-3 ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ తెల్లారి రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. మరోవైపు కొండా సురేఖ ఇక్కడ నేను ఆల్రెడీ సమాధానం ఇచ్చిన తర్వాత క్రమశిక్షణ కమిటీ విచారణ జరుపుతున్న వేళ ఈ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, నాకు వ్యతిరేకంగా, వీళ్ళ వెనుక ఎవరున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయడం మరి ఇక్కడ గమనార్హం. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే, మరి ఏదైతే విద్యా వ్యవస్థ కోసమే పోతున్నాం అని చెప్పి కలరింగ్ ఇచ్చిన ఆ రేవంత్ రెడ్డి ఇవాళ ఒకవైపు అక్కడ ఈ అసమ్మతి సెగతోటి ఇబ్బందులు పడతా ఉంటే, మరోవైపు 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం మీద బురద జల్లుకుంటా కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనేది చెప్పిండో, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సొందిల్లా, అన్నారం బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయి, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడంతో పాటు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా ఏదైతే కుంగిందో 7వ బ్లాక్, ఆ 7వ బ్లాక్ మినహా మిగిలినవన్నీ కూడా సేఫ్ అని చెప్పి ఇవాళ మరి ఏదైతే ఇప్పటి వరకు బట్టగాల్చి మీదేసి బురద జల్లిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వ వాదనలన్నీ కూడా మరి అంతా ట్రాష్ అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ కొట్టిపడేసింది. అంటే 3 సంవత్సరాల పాటు కావాలనే కేవలం బీఆర్ఎస్ మీద నిందలేయడానికే తాత్సారం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎల్నినో లాంటి మరి ఇక్కడ ఏదైతే ఆ వాతావరణ మార్పులు ఇవాళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ పైకి ఎత్తిపోసుకొని రిజర్వాయర్లన్నీ నింపాల్సి ఉండగా ఇప్పటికి కూడా ఇంకా మరి ఇక్కడ ఏదైతే నీటి కొరతతోటి మరి ఏదైతే మన నీటిని విడుదల చేయని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. దీనికి అంతరికి కూడా ప్రధాన కారణం ఏదైతే బీఆర్ఎస్ మీద కచ్చగట్టి కావాలనే మరి ఇక్కడ బరాజుల మీద నిందలేసిందని చెప్పి మరోసారి తేటతెల్లమైన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక 22A ఏదైతే నిషేధిత జాబితాలో పెట్టినో భూములు, ఆ భూములకు సంబంధించి కమిషన్లను వసూలు చేయడం కోసం ఏకంగా ఆఫీసే తెరిచిందట అమాత్యుల వారు. దాంట్లో మరి ఇక్కడ ఏదైతే రిటైర్డ్ కు సంబంధించిన రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్లు, రిటైర్డ్ ఎంఆర్ఓలు, రిటైర్డ్ ఆర్టీఓలను పెట్టుకున్నాడు. మరి గతంలో మన ముఖ్య నేత కూడా అదే పని చేసేదట. ఆర్టీఐ యాక్ట్ కోసం మరి ఇక్కడ ఇదే విధంగా మాజీ ఆర్టీఓలను, మాజీ ఎంఆర్ఓలను, మాజీ సబ్ రిజిస్ట్రార్లను, మాజీ మరి నీటిపారుదల రంగానికి సంబంధించిన అధికారులను నియమించుకొని వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేయాలనో ఆర్టీఐల ద్వారా ముఖ్య నేత వసూలు చేసి బ్లాక్ మెయిలర్ తోటే రాజకీయంగా ఎదిగిన ఏదైతే చెప్పిండో ఆయన్నే అనుసరిస్తా ఉన్నాడట ప్రస్తుత మరి అమాత్యుల వారు. ఆయన కూడా ఒక ఆఫీస్ తెరిచిందని చెప్పి మరి ఇక్కడ ఆరోపణలు వినబడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో బరాజులు సేఫ్, కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలు మరోసారి పటాపంచలు, కేవలం మేడిగడ్డ 7వ బ్లాక్ లోనే స్వల్ప లోపాలు ఉన్నట్టు గుర్తింపు, సాంకేతిక పరీక్షల్లో వెల్లడైన నిజాలు, గతంలోనే చెప్పిన ఇంజనీర్లు, ప్రాజెక్టులో నాణ్యత లోపాలు లేవని తేల్చి చెప్పిన CWPRS. ఈ CWPRS ఏంటిదంటే సెంటర్ ఫర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు సంబంధించిన వాళ్ళు మరి దానికి సంబంధించిన కాంక్రీట్ పరీక్షలన్నీ కూడా నిర్వహించిండ్రు. మరి అనేక రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం సుందిలలో కానీ అన్నారంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు, నిరాభ్యంతరంగా నీళ్లు నింపుకోవచ్చు అని చెప్పి మరి చెప్పిండు. మరి ఎప్పుడు ఏదైతే ఆ మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంగి 2 పిల్లర్లకు మరి కొంత స్వల్పంగా ఇబ్బంది అయితే మరి ఆ బ్లాక్ తొలగించి కొత్త బ్లాకు మరి ఇక్కడ పునరుద్ధరించే అవకాశం ఉన్నా కూడా 3 సంవత్సరాల నుంచి కేవలం దాన్ని ఓట్లు రాల్చడం కోసం, బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసం మరి దాని మీద అనేక రకాలైనటువంటి అసత్య ఆరోపణలు, పుకార్లు, కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల పథకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో కాంగ్రెస్, ఇవాళ ఆ ప్రతిష్ట, ఆ మత్స ఇవాళ కాంగ్రెస్ కే అంటే విధంగా వాళ్ళ రిపోర్ట్లు ఉన్నాయి.
తెలంగాణ జీవధార కాళేశ్వరం నిలిచి గెలిచింది. కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు పటాపంచలయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరీక్షలు చేసిన అనంతరం అన్నారం సుందిళ్ల బరాజులు పూర్తి నాణ్యతగా ఉన్నాయని మేడిగడ్డ బ్లాక్ లో 7వ బ్లాక్ లో స్వల్ప లోపాలు ఉన్నాయని CWPRS నిర్ధారించింది. మరి ఇప్పుడు చెప్పాలే ఇవాళ రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఎందుకు ఈ బూటకపు మాటలు మాట్లాడిండ్రు, ఎందుకు ఈ అబద్ధాలను వల్లెవేసిండ్రు, ఎందుకు బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకే జీవధార 200 కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచిండి, భూగర్భ జలాలు మరి బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ కాళేశ్వరాన్ని మరి ఇక్కడ కూలేశ్వరం అని పదే పదే దాని ప్రతిష్టకి ఎందుకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేసీఆర్ ప్రతిరూపం అని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ప్రజాధనంతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఫలాలు రైతులకు అందకుండా ప్రజలకు అందకుండా దాన్ని పడావు పెట్టి ఇలా మన నీటినన్నింటినీ కూడా కిందికి వదిలితే గోతికాడి నక్కలాగా చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ బనకచెర్ల అని చెప్పి పోలవరం నల్లమల సాగర్ లింక్ కెనాల్ అని చెప్పి మన నీటిని దోసుకోవడానికి ఆయన అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు. మరోవైపు ఈ గురు శిష్యులు కలిసి ఇవాళ కేవలం BRS ను రాజకీయంగా దెబ్బతీయడం కోసం ఇవాళ బ్రహ్మాండమైన ప్రాజెక్టు మీద నిందలేసి ఇవాళ ఎన్నటికైనా నిజం అనేది జనాలలోకి వెళ్తుంది, జనాలకు తెలుస్తుంది. ఒకరోజు అటు ఇటు కావచ్చు. మరి 3 సంవత్సరాలకు దగ్గర పడుతున్న తరుణంలో వాళ్ళు చేయించిన పరీక్షల ద్వారానే తేడతెల్లమైంది. కాళేశ్వరానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నారం సుందిలలో యథావిధిగా మరి నీళ్లు నింపుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక మంత్రి గారి షాడో CCLA కాంగ్రెస్ సర్కారులో చీకటి సామంతులు రాజ్యమేలుతున్నారు. ముఖ్య నేతలు కీలక నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షాడోలు సమాంతర అధికార వ్యవస్థను నడుపుతున్నారు. ఓవైపు అధికారికంగా జరగాల్సిన పనులు అనధికారికంగా చక్కబెడుతూ మరోవైపు భూదందాలు సెటిల్మెంట్లతో 100 కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే షాడో CMO వ్యవహారం రచ్చకెక్కి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు షాడో CCLA తెర మీదకి వచ్చింది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా నడుస్తున్నది. ప్రత్యేక కార్యాలయం, రిటైర్డ్ అధికారులతో కూడిన ప్రైవేట్ సైన్యం. అంటే ఒక్కటే ముక్కలో చెప్పాలంటే కమిషన్ల కోసం ప్రైవేట్ ఆసుపత్రినే తెరిచిందట. ఇలా రెవెన్యూ విభాగానికి సంబంధించి 22A ఏదైతే నిబంధనతోటి నిషేధిత జాబితాలో చేరినాయో ఇవాళ ఏదైతే హైదరాబాద్ చుట్టూనున్న 4 జిల్లాలే కాదు పల్లెలకు కూడా విస్తరించినాయట. 22A నిబంధన కింద అనేక లక్షల ఎకరాలు ఇవాళ మరి ఇక్కడ నిషేధ జాబితాలో చేరినాయి. వాటిని మళ్ళీ యథావిధిగా NOCలు తెచ్చుకోవాలంటే ఇగో ఈ ప్రైవేటు సైన్యం చేతులకు పోయి ముడుపులు ఇచ్చి వాళ్ళతోటి అధికారులకు చేయించుకొని ఆ 22A నిబంధన తొలగించుకొని ఇవాళ కమిషన్ల కోసం ఆఫీసులు తెరిచి పెడతా ఉన్న పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ చూడాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా అనధికార రెవెన్యూ పాలన. కోకాపేటలోని అద్దాల మేడలో కార్యాలయం, ప్రైవేట్ సైన్యం, డజన్కు పైగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల రిటైర్డ్ అధికారులు, తాజాగా చేరిన మరో 2 రిజిస్ట్రేషన్ శాఖ రిటైర్డ్ ఆఫీసర్లు, ప్రైవేట్ సైన్యానికి నెలకు 2 నుంచి 5 లక్షల చొప్పున జీతభత్యాలు. ఎక్కడ ఏ పని జరగాలన్నా షాడో నుంచే ఆదేశాలు వెళ్లాల్సిందే. ఫైళ్లు, జీవోలన్నీ ఇక్కడే తయారీ, సచివాలయం నుంచి విడుదల. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలే టార్గెట్. జిల్లా రిజిస్ట్రార్లుగా ఓడీలపై తిష్ట వేసిన సొంత అధికారులు. 22A నిషేధితంతో మార్పులు చేర్పులకు ఇక్కడే సెటిల్మెంట్లు. రిజిస్ట్రార్లు, ఆర్డీఓలు, MROలకు మంత్రి PA బెదిరింపులు. మొత్తంగా 22A నిబంధన ఎందుకు తీసుకొచ్చిండ్రు అని అంటే డబ్బుల వసూళ్ల కోసం, మరి అక్కడ కమిషన్లు దండుకోవడం కోసం. అవసరమైతే సామాన్యుల దగ్గర ఉన్న భూమిని నిషేధిత జాబితాలో ఉన్నది నీకు రూపాయి రాదు, మరి ఇక్కడ మేము ఎంతో కొంత ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాగేసుకోవడం కోసం, భూ కబ్జాల కోసం ఇవాళ ప్రైవేటు ఏదైతే ఆఫీసునే తెరిచి ఇవాళ ఈ రకంగా గలీజు దందాలకు పాల్పడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ రాజ్యమేలటోడు కూలిపోను, అభివృద్ధి చేస్తున్న నోట్లేస్తామా ఇళ్లనే కూలుస్తుండు. సర్కార్పై కూల్చివేతల బాధితుల శాపనార్థాలు. సీఎం ఇలాకాలో పేదోడి ఇంటిపైకి బుల్డోజర్ అడ్డుకొని ఆత్మహత్యకు యత్నించిన యజమాని. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో ఘటన. హైడ్రా ఎక్కడ చూసినాం మనం, హైదరాబాద్ చుట్టుపక్కలనే హైడ్రా చూసినాం. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వడనోళ్ళో, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళో, లేదంటే ఆ భూమి మీద కన్ను పడ్డల్లో ప్రతి ఒక్కరు ఈ రకంగా పేదల మీదకి బుల్డోజర్లను పట్టుకొని పోతే ఇక ఉరేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారట. మరి ఈ రకంగా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పేదోళ్లకు భరోసా ఇచ్చి మేము మీకు గుడ్డ కల్పిస్తామని చెప్పి ఇవాళ ఉన్న గూడునే లాగేసుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. భూభారతితో కాంగ్రెస్ నవ్వుల పాలు. భూభారతి 22A పేరిట భూదోపిడీ సెటిల్మెంట్లు కావాలని నిషేధిత జాబితాలో చేర్చి 50% కమిషన్లు. రేవంత్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం.
మరి కిషన్ రెడ్డి ఆగ్రహం అని అంటే అందరూ అంటారు కాబట్టి ఈయన కూడా అనాలే. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో, ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్న వాళ్లకు ముక్కుతాడేయాల్సిన బాధ్యత మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మీద కూడా ఉంటది. కానీ ఆయన కూడా వాళ్ళకు వంత పడుతూ చూసి చూడనట్టు అప్పుడో ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి పక్కకు జరుగుతాడు. ఆయన సొంత శాఖ కేంద్ర బొగ్గు గనుల శాఖలో ఉన్నాడు. ఈ బొగ్గు గనులలో జరిగేటువంటి అవకతవకల మీద కూడా ఆయనకు పట్టు లేకుండా పోయింది. వాటిని ఆపలేకపోతా ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. 22A పై సర్కారును వదలం, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, ప్రజల హక్కులను కాలరాసే ధైర్యం ఎక్కడిది, రక్షణ ఉండాల్సిన చట్టం భక్షణగా మారిందని చెప్పి బోడుప్పల్ లక్ష్మీపతి కాలనీ వాసులకు మరి మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చిందట. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి మేము న్యాయవాదులతోటి ఒక కమిటీని నియమించినాం. మీరు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్లు చేసి మీ ఇబ్బందులు ఏమన్నా ఉంటే మీకు సంబంధించిన కాయిదాలు అక్కడ అప్పచెప్పండి, మీకు కోర్టు ద్వారానైనా మీ 22A ఏదైతే నిషేధిత చెర నుండి విడిపిస్తామని చెప్పి అందరికీ అండగా ఉంటున్న పరిస్థితి. ఇక రేవంత్ అన్నకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇతడే ముఖ్యమంత్రి, పసికూనను కూడా మేనేజ్ చేయలేడా, ఇక ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటాడు, కొండా సురేఖ అంశంలో కాంగ్రెస్ అధిష్టానం రివర్స్, ప్రభుత్వాన్ని నడపలేక ఫీట్లు చేస్తున్నారనే ఆగ్రహం, సిఎల్పిలో ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ పై తీవ్ర అభ్యంతరం, సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ మీనాక్షికి ఆదేశాలట. మరి ఇక్కడ పసికూనను కూడా మేనేజ్ చేయలేకపోతా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి అహంకారం, రేవంత్ రెడ్డి దొరతనం, రేవంత్ రెడ్డి మరి ఏదైతే ఆధిపత్యం, ఇవాళ మరి అందరినీ తొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చిన, నేను ఊరికనే రాలేదు బిడ్డ అనేది చెప్తా ఉన్నాడో, ఎవరిని తొక్కినావు బిడ్డ మమ్మల్నే కదా అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరు కూడా అందరూ కలిసి రేవంత్ రెడ్డిని తొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో ఎవరు అసమ్మతి రాగం ఆలపించినా వాళ్ళకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గా వీళ్ళందరూ ఉంటా ఉన్నారట. అందులో భాగంగా మరి ఒక పసికూన ఏదైతే కొండా సుష్మిత మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి వణికిపోతా ఉన్నాడు. ఇవాళ క్రమశిక్షణ కమిటీకి అప్పచెప్పి వాళ్ళ మీద చర్యలు చేపడితే సరిపోయేదానికి మద్దతు కూడా కట్టుకునే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే మరి అక్కడ పసికూన మాటలు కాదు, వాళ్ళ వెనుక ఒక యంత్రాంగమే పనిచేస్తుంది కాబట్టి మరి వాళ్ళని ఇక్కడనే మనం ఎదుర్కోవాలి అని అంటే మన బలం ఏదో చూపించాలని చెప్పి బల నిరూపణకు దిగితే సుమారు మరి 40 మంది వస్తారని ఆశిస్తే ఎమ్మెల్యేలు 17 మంది వచ్చి మరి రేవంత్ రెడ్డి పలసన అయిపోయిండు. దాంతో అధిష్టానం కూడా ఇక కొండా సురేఖ మీద మరి చర్యలు తీసుకోవడానికి ఏదే సుముఖంగా లేదట. మరోవైపు పసికూన ఆ మాటల్ని ఎదుర్కోలేని ఈయన ప్రతిపక్షాలను ఏం ఎదుర్కొంటాడు? మరి ఇప్పటి వరకు బూతులతోటి ఏదైతే ప్రతిపక్షాల మీద బూతులతోటి మరి కాలం వెళ్ళదీసుకుంటూ వచ్చిండు. కానీ ఇలా స్వపక్షం నుంచి వచ్చే విమర్శలను మాత్రం తట్టుకోలేకపోతా ఉన్నాడు. మంత్రి కొండా సురేఖ అంశంలో అధిష్టానం రివర్స్ గేర్ వేసిందా, నమ్మి రాష్ట్రాన్ని చేతిలో పెడితే పాలనను పక్కన పెట్టి పార్టీ పరువు ప్రభుత్వ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఢిల్లీ పెద్దలు నిప్పులు చెరిగారా? ప్రభుత్వాన్ని సమర్థంగా నడపలేక స్వయం కృతాపరాధాలతో రోజుకో సర్కస్ ఫీడ్ చేస్తున్నారంటూ అక్షింతలు వేశారా? ఇంకా రాజకీయాల్లో అడుగు కూడా పెట్టని ఒక యువతిని కూడా మేనేజ్ చేయలేని బలహీన స్థితిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటారని చెప్పి నిలదీసిందా అంటే అవుననే వస్తా ఉన్న పరిస్థితి. ఒకవైపు అయితే పాపం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉన్నదని అంటే ఇప్పటి వరకు నేను బూతులతోటి మరి ఇక్కడ ఏదైతే నోటికొచ్చిన మాటలతోటి పేగులు తీసి మెడలేసుకుంటా కనుగుడ్లతోటి గోలీలాడతా అని చెప్పి మరి విపక్షాల మీద పెట్టి స్వపక్షం వాళ్ళను కూడా బెదిరించుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డికి ఇవాళ ఒకటికొకటిగా సుక్కెదురైతా ఉన్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. మరోవైపు యుఎస్ పర్యటనను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బడే బాయ్ అని తోక పట్టుకొని తిరిగితే చోటబాయ్ ముడ్డి మీద దాన్ని పంపిండు మరి నరేంద్ర మోడీ. దానికి కారణం ఏందట అని అంటే మందానితో ములాఖాత్కు రేవంత్ తహతహ, అది తెలిసే యుఎస్ పర్యటన కేంద్రం అడ్డు, న్యూయార్క్ మేయర్తో భేటీకి సీఎం యత్నం, భారత్కు వ్యతిరేకంగా నాడు జోహ్రాన్ మందాని వ్యాఖ్యలు, ఆయనపై గతంలో విరుచుకుపడ్డ కాంగ్రెస్ అట. ఇక్కడ మందాని అని మరి జోహ్రాన్ మందాని అని న్యూయార్క్ సంబంధించిన మేయరు, ఆయన భారత సంతతికి సంబంధించిన ముస్లిం వ్యక్తి. ఈయన పాకిస్తాన్ సపోర్టరు. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా అమెరికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న వ్యక్తి మరి భారత్ కు వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి. మరోవైపు కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు కూడా మందాని వ్యవహారం మీద విరుచుకుపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతోటి కలవాలని తహతాలాడిండట. ఈ విషయం తెలిసే ఇవాళ పాకిస్తాన్ సపోర్టర్లతోటి ఒక ముఖ్యమంత్రి కలిస్తే అసలు ఆ వ్యవహారం అంతా ఏ విధంగా పోతుంది బయటికి, మరి ఈ సమాచారం ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, దీని ద్వారా భారతదేశ ప్రతిష్టకు మచ్చొస్తుంది అని చెప్పి నేను పోకుండా మొత్తానికే బ్రేక్ వేసిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఆటో అన్నల పోరుబాట, నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్, స్కూల్ వ్యాన్లు, ప్రైవేటు వాహనాలు బంద్, హామీల అమలు కోసం నిరవధిక సమ్మె, కాంగ్రెస్ ఇస్తామన్న 12,000 కోసం పట్టాట. 12,000 ఇయ్యరు, 12 పైసలు కూడా ఇయ్యరు.
ఇక్కడ ఏదో కావాలని చెప్పి 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చెప్పి అధికారంలోకి వచ్చడానికి అడ్డగోలు అబద్ధాలు ఆడిండు దిద్దుల శ్రీధర్. ఆ అబద్ధాలతోటి చిత్రగుప్తుని చిట్టా రాసినట్టు అవి సాధ్యం కాదని తెలిసి కూడా కావాలనే ప్రజలను మోసం చేసి మరి రాసిందే కాంగ్రెస్ మేనిఫెస్టో అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇక సహాయ నిరాకరణ, శక్తిపై పాలిటెక్నిక్స్ జేఏసీ జంగ్, అదన బాధ్యతలకు దూరం, రెగ్యులర్ డ్యూటీలకు మాత్రమే వస్తామని అధికారులకు నోటీస్ ఇచ్చిరట. పాలిటెక్నిక్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్కిల్ యూనివర్సిటీలో కలిసేది లేదు అని చెప్పి ఇటు విద్యార్థులతో పాటు అటు అధ్యాపకులు కూడా జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తా ఉన్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఏం చేస్తే ఏమవునో, మంత్రి కొండా సురేఖపై చర్యల విషయంలో కాంగ్రెస్ పార్టీలో తర్జన భర్జన. డిప్యూటీ సీఎం బట్టి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో సీఎం సన్నిహితులు వేం నరేందర్ భేటీ అయినా కూడా ఏం చేసే అవకాశం లేదు కాబట్టి మరి ఇవి ఇంకెంత దూరం పోతాయో. ఇవి మాట్లాడిన తర్వాత ఇలా బిడ్డ మాట్లాడితే మరి ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు బ్లాస్ట్ అయితే నాకు కుర్చీకి ఎసరత్తది అని చెప్పి నాకు పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఏదైతే పట్టున్నది ఎమ్మెల్యేల మీద అని చెప్పుకుందాం అని చూస్తే పాపం 17 మంది వచ్చారట. ఇప్పుడు 2కు షెడ్డర్ అయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇక మన చదువులకు కేంబ్రిడ్జి, రాష్ట్రంలో విద్యా పరిశోధన రంగాల్లో భాగస్వామ్యానికి ప్రతిష్టాత్మక వర్సిటీ సంసిద్ధం, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, స్టార్టప్ల అభివృద్ధికి కూడా సహకారం, ప్రత్యేక సహకార వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంబ్రిడ్జి నిర్ణయం అని చెప్పి శ్రీధర్ బాబు ఇక ముఖ్యమంత్రి అక్కడ ఇద్దరితో ఫోటో దిగిర్రు. ఈ ఫోటో పెట్టాలి, పేపర్లలో ఇచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి దుద్దిల శ్రీధర్ ఇక మొత్తం రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాను. విద్యాభివృద్ధి మీద వాళ్ళకు అనేక రకాలైన మమకారాలు ఉన్నాయన్నట్టుగా చెప్తారు. ఇలా గురుకులాలలో వారానికి ఒక రోజు చొప్పున మరి ప్రతి గురుకులంలో కూడా విషాహారాల బారిన పడి విద్యార్థులందరూ అస్వస్థత పాలవుతా ఉంటే ఇప్పటి వరకు కనీసం వాళ్ళకు ఏదైతే మరి ఇక్కడ ఆ శుభ్రమైన ఆహారం కూడా అందించలేని ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇంకా కేంబ్రిడ్జి విద్యను అందిస్తుందట. ఇవాళ ఉట్టికెక్కనోడు స్వర్గానికి ఎగురుతా అన్నట్టు ఇవాళ గురుకులాలను సక్రమంగా నిర్వహించలేని ఈ రేవంత్ రెడ్డి ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పేరుతోటి తీసుకొని వచ్చి పాలిటెక్నిక్ అలా కలుపుతా అంటే ఇవాళ మీరు గొప్పగా చెప్పుకునే స్కిల్ యూనివర్సిటీ మాకు అద్దే అద్దు అని చెప్పి విద్యార్థులు ఏ విధంగా పోరాటం చేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ తెచ్చిన విద్యా వ్యవస్థను పటిష్టంగా అదే రీతిలో కొనసాగిస్తే చాలు, నువ్వు కొత్త తేవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదైతే గురుకుల విద్యార్థులకు మరి అవి గురుకులాలంటే మృత్యు కుహరాలుగా మారినాయి, దాని మీద నమ్మకం కలిగి ఫస్ట్ మరి ఇక్కడ నువ్వు తెచ్చే కేంబ్రిడ్జి అవన్నీ తర్వాత ఈ పిఆర్ స్టంట్లు తర్వాత వేసుకో. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించండి, ప్రభుత్వానికి జేఏసీ నోటీసు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎంఓలో సమర్పణ అట. ఇక గంగల గోదట్ల మీరు ఆయన నెత్తి మీద చేయగానే తగ్గిన రోజులు, లేదంటే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడ్డ రోజులు మీ హక్కులు ఎన్నడూ కూడా నెరవేరే అవకాశం లేదు. 50 గజాల్లో 7 అంతస్తులు కుప్పకూలిన భవనం, శిథిలాలు పక్క భవంతిపై పడి 5 ఫ్లాట్లు ధ్వంసం, శిథిలాల కింద 2 కార్మికుల మృతి, 2 దంపతులు తీవ్ర గాయాలు, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి నిర్మాణం, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు, ఘటనా స్థలాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇవి కనబడాయి రంగనాథ్కు, ఇసొంటి కనబడాయి. ఏదైతే ఎవరినైతే టార్గెట్ చేసుకుంటారో వాళ్ళ ఇళ్ల మీద వాడు, వాళ్ళ భూముల మీద వాడు, వాళ్ళకు కంచెలేసుడు, ఏదైతే కోర్టు ఆల్రెడీ వాళ్ళకు స్టేలు ఇచ్చినా, కోర్టు వాళ్ళకు స్టేటస్ కోల్ ఇచ్చినా అల్లది వచ్చి అవ్వేసుడు తెలుసు. కానీ ఇవాళ 50 గజాలల్లా అది కూడా నాలా పక్కనే ఉన్నదట. అక్కడ ఏదైతే 7 అంతస్తులు కడితే అది ఏ విధంగా సురక్షితం అనేది కనీసం చూడకుండా 50 గజాల స్థలంలో ఏ విధంగా కడతారనే కనీస ఆలోచన లేదు. హైడ్రా అక్కడ పోయి ఆపింది లేదు, అధికారులు కూడా మరి పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది లేదు, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారట. ఇవాళ ఈ కాంగ్రెస్ దుర్మార్గ ప్రభుత్వంలో ఇవాళ 7 అంతస్తులు కుప్పగూలి పక్క వాళ్ళకు కూడా రక్షణ లేకుండా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఊడిన కుట్లు కొలతల పాటలు, ఆడితే చిరిగిపోతాయి, ఉతుకుతే ఎలిసిపోతాయి. ప్రభుత్వ బడుల విద్యార్థులకు యూనిఫారాల తిప్పలు, 2 నెలలైనా చాలా జిల్లాల్లో అందని దుస్తులు, ఇచ్చిన చోట్ల అరకొరగా ఒక్కో జత మాత్రమే, పెద్దవాళ్ళకు చిన్నవి, చిన్నోళ్ళకు పెద్దవి, నాణ్యతలోనూ తీసుకట్టే వస్త్రం సరఫరా, కుట్టు పనిలో తీవ్ర జాప్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే. ఇగో ఈ రకంగా చిరిగిపోయినాయి, లేదంటే ఇటు లొడాసి లేకపోతే ఇటు టైట్ ఇగో ఈ రకంగా యూనిఫామ్లు అని చెప్పి ఒక్కడికే టెండర్ ఇచ్చి వాళ్ళ కమిషన్లు తిని ఏ పని చేసినా మరి ఇక్కడ కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయి ఇలా విద్యార్థులకు ఇలాంటి దుస్తులు ఇచ్చి ఇంకా మీరు చదువుకోరు అని చెప్పి ఏ విధంగా చెప్తా ఉన్నారో. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు మరి విడివిడిగా టెండర్లు ఇవ్వండి, ఇచ్చి మహిళా సంఘాల వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మంచిగా స్వయంగా అక్కడ కుట్టి
వాళ్ళకి కొలతల ప్రకారం కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆ కొలతల ప్రకారం కొడతారు, చక్కగా ఉంటాయి, మరి వాళ్ళకు తొడుక్కోవడానికి కూడా అనువుగా ఉంటాయి. అంటే లేదు లేదు మేము గ్లోబల్ టెండర్ ఇస్తాము, వాళ్ళైతే ఒకటేసారి కమిషన్ ఇస్తారని చెప్పి గ్లోబల్ టెండర్లు పిలిచి ఇగో ఇవాళ నాణ్యత లేని మరి ఇక్కడ చినిగిపోయిన మరి ఇక్కడ ఏదైతే సైజులు కరెక్ట్ లేని యూనిఫామ్ తీసుకొని వచ్చి అంటగట్టిండ్రు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సాగనంపాల్సిందేనట. మంత్రి కొండా సురేఖపై మెజార్టీ నేతల పట్టు, గీత దాటితే వేటే, కొండా సురేఖ వివరణ, సుస్మిత వీడియోను పరిశీలించాం, కూతురు వ్యాఖ్యల్ని ఖండించాల్సింది, కొందరు ఎమ్మెల్యేల ఫిర్యాదులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవేట. సంస్కారహీనం, కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదనడం బుకాయింపే, సీఎం రేవంత్ కు 66 మంది ఎమ్మెల్యేల బలమైన టీము, సిఎల్పి వేదికగా ప్రభుత్వ విప్పుల ఎమ్మెల్యేల స్పష్టీకరణ. 66 మందితోటి టీం ఉన్నది మంచిదే, మరి ఇప్పుడు 66 మందిలో సురేఖ ఉన్నదా లేదా ఒకటి చెప్పాలి, అదే 66 మందిలో అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడా లేడా ఒకసారి చెప్పాలి, అదే 66 మందిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడా లేడా ఒకసారి చెప్పాలి. ఎవడైనా గుడ్డోడైనా చెప్తాడు 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ 66 మందికి ఈయనే లీడర్ అని ఎవరైనా చెప్తారు. కానీ ఇవాళ 66 మందిలో రేవంత్ రెడ్డి ఎంబడి ఎంత ఉన్నారు అనేది కావాలి. గాలెక్క చూసుకుంటేనే 17 మంది వెళ్ళిండ్రు. ఇవాళ మీరు ఎంత బుకాయించాలని చూసినా ఇవాళ రేవంత్ రెడ్డి వెంబడి గుడ్డిగా నడవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఏదైతే ఆ 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే మదన పడతా ఉన్నారు. దానం నాగేందర్ ఎట్లా మాట్లాడుతుండో చూస్తా ఉన్నాం, పోచారం శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడుతుండో చూస్తా ఉన్నాం, వాళ్ళే మదన పడతా ఉన్నారు. ఎందుకు వచ్చినాం రా అయ్యా, ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కింద మీద అవుతాను, అసలు ఇలా కాంగ్రెస్ లో ఎందుకున్నావా అని, ఇక మేమెందుకు వచ్చినామని వాళ్ళు తర్జన భర్జన పడుతున్న వేళ మరి ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా పోతే వాళ్ళను మళ్ళెక్కడ వేటు పడుతుందా అని వాళ్ళు ముఖం చాటేస్తాను. ఒరిజినల్ ఉన్న ఎమ్మెల్యేలలో కూడా మరి నువ్వు చెప్పే 66 మందిలో 17 మందికి మించి రాలేదనంటే పాపం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా మారిందో ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈ వీని పరిస్థితి ఏంటంటే ఆంధ్రజ్యోతిని బాధ ఏంటంటే సాగనంపాల్సిందే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మనం ఇవాళ మరి ఇక్కడ ఎమ్మెల్యేలు నైతిక మద్దతు ఇవ్వకుండా ఇస్తానని చెప్పి మనవన్నీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజున ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన రోజున 4 ఎమ్మెల్యేలు ఉంటే 40 మంది వచ్చి చంద్రబాబు శిబిరంలో చేరిరని ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక ఏ విధంగా అయితే మరి ఇక్కడ ఎవరు రాకముందే వచ్చిరు అని పేపర్లలో ప్రచారం చేసి ఈ టీంలో మరి వాళ్ళందరినీ చేర్చే ప్రయత్నం చేసిండ్రో, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఎంబడి బాగానే మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కలరింగ్ ఇచ్చి ఎమ్మెల్యేల మద్దతును రేవంత్ రెడ్డికి కూడగట్టడానికి కూడా ఈ పత్రిక పనిచేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలా సోషల్ మీడియా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాను దాటిపోయింది, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా అనే పవర్ఫుల్ గా మారిందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. హైదరాబాద్ లో కేంబ్రిడ్జ్ విద్యాట, కొత్తగా ఒలింపిక్ శిక్షణ కేంద్రాలు, ఫీడర్ సెంటర్లుగా విశ్వవిద్యాలయాలు, పల్లెల్లోనూ 22A తిప్పలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు, కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులో జిల్లాల నుంచి అత్యధికం, పంట రుణాలు ఇవ్వడం లేదని అన్నదాతల ఆందోళన, జిల్లాలో ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్ పెట్టి పరిష్కరించాలని విజ్ఞప్తులు, సుమారు 25 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి. మరి ఇవన్నీ ఏ విధంగా నిషేధిత జాబితాలోకి పోయినాయి, ఇక్కడ అలా తాబేదారు పత్రికనే రాసింది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే రేవంత్ రెడ్డి పడది, రేవంత్ రెడ్డి అంటే కొండ సురేఖ పడది, కొండ సురేఖ అంటే సీతక్క పడది, సీతక్క అంటే ఇంకోటి పడది. ఇగో ఈ రకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దొంగతనాలన్నీ వాళ్ళే బయట పెట్టుకుంటా ఉన్నారు. లేదంటే వాళ్ళ తాబేదారు పత్రిక ఒకరి మీద సపోర్ట్ చేసుకుంటూ ఇంకోని బయటకు ఉంచే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగమేది పల్లెలలో కూడా 25 లక్షల ఎకరాలు మరి నిషేధంలో పెట్టినట. మరి ఇక ఈయన ప్రత్యేకంగా ఆఫీసులు పెట్టి వసూలు చేసుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీ మీద ప్రభుత్వం అయిన తర్వాత విచారణ జరిగితే నువ్వు జీవితాంతం జైలునే ఉంటావు. రైతుల పాపం తాకి నీకు ఖచ్చితంగా నువ్వు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ కు నిరాకరణ, తెలంగాణకు అన్యాయమేనట. రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, కరిగే చెప్తాడు. ఆయన పోతాడు, కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తాడు, దాన్ని అడ్డుకున్నదట. ఈయన పోయేది ఎందుకు కరెక్ట్ చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. ఇలా కేవలం ఫోటోలు దిగచ్చి మేము అమెరికా అధ్యక్షునితోటే దిగినాం, మా అమెరికాతోటే పోటీ పడుతుందని గప్పాలు కొట్టుకోవడం తప్ప రేవంత్ రెడ్డి 3 ఏళ్లలో పీకింది ఏంటిదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ పాపం చిలక పలుకుల మరి ఈ రాధాకిట్టి గారు ఏం పెట్టిండు, రేవంత్ తెలుసుకోవాలన్నట. ఏం తెలుసుకోవాలి? క్షేత్రస్థాయిలో కథన కుహూలంతో ముందుకు దూకుతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచించకుండా అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? రేవంత్ రెడ్డిదే. వీని బాధ ఏంది? మరి ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలి. కానీ కాంగ్రెస్ కి ఏమైతుంది? భారత రాష్ట్ర సమితి ఎదుగుతుంది, భారత రాష్ట్ర సమితికి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని పాపం వీడు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇక మరోవైపు రేవంత్ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్టానం ఆయనకు స్వేచ్ఛనివ్వకుండా
సీఎం పై ఫిర్యాదు చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించింది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సంస్కృతికి తగ్గట్టుగా తనకు తాను మలుచుకునే ప్రయత్నం చేయలేదు. ఒక నాయకుడిగా అవసరమైన పరిణితిని ఇక్కడ ప్రదర్శించలేదట. మరి ఆయనకు పరిణితి అనేదే లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడు తప్ప పరిణితి లేదు. బ్లాక్ మెయిల్లతోటి అందరినీ తొక్కుకుంటూ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డిని పక్కన పెడితే ఇవాళ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యే మరి అంత సత్తా ఉన్న నాయకుడు ఎవరు అని చెప్పి రాధాకృష్ణ ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ మంత్రులు సిగ్గుతోటి తలదించుకోవాలి. ఇలా దుద్దిల శ్రీధర్ సిగ్గుతోటి తలదించుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఇక్కడ సిగ్గుతోటి తలదించుకోవాలి. బట్టి విక్రమార్క సిగ్గుతోటి తలదించుకోవాలి. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిగ్గుతోటి తల వంచుకోవాలి. పొన్నం ప్రభాకర్ కూడా సిగ్గుతోటి తల వంచుకోవాలి. ఎందుకంటే అసలు మీ కాంగ్రెస్ లో సత్తా కలిగిన నాయకుడే లేడట రేవంత్ రెడ్డి. లేకపోతే మీ కాంగ్రెసే మరి ఇక్కడ పనికి రాదు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అంటే మరి ఈ రకంగా ఆయన రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాకుండా తను వ్యక్తిగతంగా బలోపేతం అవడం కోసం ఇలా ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఇలాంటి దళారులకు వంచిపెట్టి భజన చేయించుకుంటున్న విషయం ఇప్పటికన్నా మీరు గ్రహించకపోతే మీ కాంగ్రెస్ ను సర్వనాశనం చేసి ఆయన బయటపడతాడనే విషయాన్ని మరి ఇక్కడ మీకు అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హైదరాబాద్ లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్, నువ్వు లండన్ క్యాంపస్ పెడతావు, అమెరికా క్యాంపస్ పెడతావు, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ కు సంబంధించిన విద్య ఇక్కడ చదివిన వాళ్ళకు మరి అమెరికాకు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్తావు. నీకు అవకాశం వచ్చే ఉంటే కుప్పగూలిన 7 అంతస్తుల భవనం, అందులో టైల్స్ పనిచేస్తున్న 2 మృతి. హెచ్చరికల చర్యల అధిష్టానం కోర్టులో బంతి. మంత్రి సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ. ఏం ఉత్కంఠ లేదు. కొండా సురేఖ వ్యాఖ్యలు, కొండా సుస్మిత వ్యాఖ్యల వెనుక ఒక్క కొండా సురేఖనే లేదు. ఆ కొండా సురేఖకు ఇక్కడ కొండంత అండ వెనుక ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఎవరినైతే ఎక్కికుంటా తొక్కుకుంటా వచ్చినా అన్నారో ఆ ఎక్కికుంటా తొక్కుకుంటా వచ్చిన వాళ్ళందరూ, మరోవైపు ఎమ్మెల్యేలు ఎవరికి కూడా మాకు కనీసం నిధులు వస్తలేవని చెప్పి అసహనంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా జట్టు కట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మొన్న మొయినాబాద్ లో ఏదైతే మరి ఇక్కడ అసమ్మతి ఎమ్మెల్యేలను కూడగట్టిండ్రో ఆ అసమ్మతి ఎమ్మెల్యేలు అందరూ కూడా కొండా సురేఖ వెనుక ఉన్నారు. ఇవాళ తేనె తుట్టెను కదిపితే ఖచ్చితంగా మునిగిపోయేది రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలిన ఆశ్చర్యం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అహంకారం తగ్గించుకొని మరి ఇక్కడ నేను ఒక్కడినే ఈ పార్టీని కాపాడుతున్నా, నిలబెడతానా, నేనే మొగోని అని చెప్పి మర్చిపోకపోతే, దాని నుంచి మరి అక్కడి నుంచి ఆ ఆలోచన నుంచి బయటికి రాకపోతే అందరు కూడా ఏదైతే అందరిని ఎక్కుకుండా తొక్కుండా వచ్చిందో ఇప్పుడు అందరు కలిసి ఎక్కి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే హుటాహుటిన ఈరోజు అమెరికా పర్యటనకు మరి ఇక్కడ దాని అనుమతి లేదని చెప్పి బ్రిటన్ నుంచి రిటర్న్ వస్తున్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పరిణామాల మీద ఏ రకంగా స్పందిస్తాడు, తర్వాత మరి అసమ్మతి శిబిరం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.